అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2029 ఎన్నికల నాటికి 263 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతున్నాయి. అంటే 88 నియోజకవర్గాలు యాడ్ అవుతున్నాయి. సో ఈ లెక్క ఏ విధంగా లెక్కేస్తారు? చాలా సింపుల్ అండి. ఇప్పుడు జిల్లాల వారీగా మనకున్నాయి కదా! ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కదా! ఉదాహరణకు అనంతపురం జిల్లా 14 సీట్లు, చిత్తూరు 14, కర్నూలు 14, కడప 10, విజయనగరం 9, సో ఉమ్మడి తూర్పుగోదావరి 19, ఉమ్మడి గుంటూరు 17 ఇలా ఉన్నాయి కదా. సో వీటిలో అదనంగా 50% యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ మనందరికీ రావాల్సిన డౌటు, అదేంటి జనాభా ప్రాతిపదికన మార్చాలి కదా. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల విభజన జరగాలి. ఇప్పుడు అనంతపురం జిల్లాలో 14 ఉన్నాయి కాబట్టి కొత్తగా ఒక 7 కలిపేసి 21 చేద్దాం ఉమ్మడి అనంతలో. సో విజయనగరంలో 9 ఉన్నాయి కాబట్టి కొత్తగా ఒక 5, 4 చేర్చి 13, 14 చేద్దాం అని అనడానికి లేదు. జనాభా ప్రాతిపదికన చేస్తేనే కరెక్ట్గా న్యాయం జరిగినట్టు. సో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఎప్పుడైతే చేస్తారో కొత్త జిల్లాలని పరిగణలోకి తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, లోక్సభ నియోజకవర్గాల విభజన కూడా జరుగుద్ది కదా. లోక్సభ నియోజకవర్గాలు 25 నుంచి 38కి వెళ్తాయి కదా. ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. సో విభజన తర్వాత మారిపోద్ది, సంఖ్య మారిపోద్ది అనమాట. సో అది ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గంలో 8 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ విభజిత జిల్లాల ప్రకారం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 21 లక్షల జనాభా ఉంది. అంటే యావరేజ్గా ఇప్పుడు యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి, హెచ్చర్లను కూడా కలుపుకుంటే. శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్న 7తో పాటు హెచ్చర్లు కూడా కలుపుకుంటే 8 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇవి 11 నియోజకవర్గాలు అవ్వచ్చు. సో 8కి 4 కలిపితే 12 కదా. సో శ్రీకాకుళంలో 12 అవుతాయి అనడానికి లేదు. ఇక్కడ జనాభా ప్రాతిపదికన చూస్తే మాత్రం ఒక 3 అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున ఒక 170,000 నుంచి 2 లక్షల ఓటర్లు ఉంటారండి. సో ఇక్కడ 8 ఉన్నాయి కాబట్టి నేను అనుకోవడం ఒక 2 యాడ్ అవుతాయి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో 9,25,000 మంది జనాభా ఉన్నారు. ఓటర్లు సుమారుగా పార్వతీపురం మన్యం జిల్లా వరకు చూసుకుంటే మాత్రం ఆ విభజిత జిల్లాలో ఓటర్లు చాలా తక్కువ, 7 లక్షల మంది మాత్రమే ఓట్లు వేసేవాళ్ళు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక పార్లమెంటుగా మార్చిన లేదు, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు సుమారుగా ఒక 4 వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఇప్పుడు తిరుపతి జిల్లాలో జనాభా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు తిరుపతి జిల్లాలో చూసుకుంటే 7, 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే విభజిత జిల్లాల మీద అంత ఐడియా లేదు. సో అక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, దాదాపుగా 13 పెరిగే అవకాశం ఉంది. సరే, ఇంకా సింపుల్గా మనకి ఇలా విభజిత జిల్లాలంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఒక 2 పెరుగుతాయండి, 12 అవుతాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 ఉన్నాయి, అక్కడ కూడా ఒక 2 పెరిగే అవకాశం ఉంది. సో అక్కడ 11 అయ్యే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ మాత్రం దాదాపుగా ఒక 6, 7 పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఓన్లీ విశాఖపట్నం సిటీనే చూసుకుంటే విశాఖపట్నంలో గాజువాక ఒకటి ఉంది, దాని చుట్టుపక్కల విశాఖ ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్ 4 ఉన్నాయి కదా. ఆ పక్కన భీములు ఉంది, ఇటువైపు పెందుతుంది, మధ్యలో గాజువాక ఉంది. సో ఇప్పుడు విశాఖ సెంట్రల్ నియోజకవర్గం ఒకటి అవుద్ది, అండ్ మధురవాడ, ఆనందపురం ఆ ప్రాంతాన్ని ఒక నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉంది. సో అట్లా అంటే భీమిలి నియోజకవర్గంలో ఓటర్లు దాదాపుగా 3,30,000, 3.5 లక్షల వరకు ఉన్నారు. సో దాన్ని విభజించి దాన్ని 2 నియోజకవర్గాలుగా చేర్చే అవకాశం ఉంది. ఇలా ఉమ్మడి విశాఖపట్నం మాత్రం ఇప్పుడు 15 ఉంది కాబట్టి దాదాపుగా విభజన తర్వాత 22, 23 నియోజకవర్గాలు అవ్వబోతున్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి 19 ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెద్ద పెద్ద నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజమండ్రి 1 అంటే రూరల్ ఉంది, సిటీ ఉంది, రాజానగరం ఉంది. సో ఈ 3 కలిపి ఇంకో 4 నియోజకవర్గం ఇంకోటి వస్తుంది. అలాగే కాకినాడ సిటీ, రూరల్ ఉన్నాయి, ఆ పక్కన పిఠాపురం ఉంది. సో ఇక్కడ కూడా ఇంకోటి అడిషనల్గా వస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా మరో 7, 8 వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ 26, 27 అవుతాయి అంటున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గం చాలా పెద్దది,
ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామరపుకోట 4 పెద్ద మండలాలే. జనాభా ఎక్కువే. ఇక్కడ ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువ. సో, ఇక్కడ జంగారెడ్డిగూడెం ప్రత్యేకంగా ఒక నియోజకవర్గం చేసే అవకాశం ఉందన్నమాట. సో, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఒక 5 కలిసే అవకాశం ఉంది. అక్కడున్న జనాభా, అక్కడున్న నియోజకవర్గాల భౌగోళిక పరిమితి అదంతా చూసుకుంటే. కాబట్టి ఇక్కడ ఒక 20 అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతాయి. ఇక ఉమ్మడి కృష్ణా చూసుకుంటే 16 ఉన్నాయి కాబట్టి ఈ 16లో కొన్ని ఎక్స్ట్రా నియోజకవర్గాలు కొన్ని పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు విజయవాడ చూసుకుంటే ఈస్టు, వెస్టు, సెంట్రల్ 3 ఉన్నాయి. దాన్ని ఎక్స్ట్రా ఇంకో నియోజకవర్గాన్ని యాడ్ చేస్తారు. దాంతోపాటు రూరల్‌లో కూడా కొన్ని నియోజకవర్గాలు ఓవరాల్‌గా ఇక్కడ ఒక 6 లేదా 7 నియోజకవర్గాలు పెరుగుతాయి. సో, ఉమ్మడి కృష్ణాలో 23 లేదా 22 వచ్చే అవకాశం ఉంది. ఇక గుంటూరుకి వచ్చేసరికి 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి గుంటూరులో. ఇక్కడ కూడా కొన్ని పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. పల్నాడు సైడ్ ఇవన్నీ కూడా. సో, దీన్ని కూడా ఈ 17 కాస్త మరో 8 లేదా 9 పెరిగే అవకాశం ఉంది అనేది లెక్కలు వేస్తున్నారు. అంటే ఉమ్మడి గుంటూరు వచ్చేసరికి 25 లేదా 26 అసెంబ్లీ నియోజకవర్గాలుగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి ప్రకాశం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12లో ఇక్కడ కూడా కొన్ని పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. అండ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉండే ఎర్రగొండపాలెం, దర్శి పెద్ద నియోజకవర్గాలు. సో, అందుకని ఇక్కడ కూడా దాదాపుగా ఒక 4 నియోజకవర్గాలు కలుస్తాయి. ఉమ్మడి ప్రకాశం ఒక 16 లేదా 17 నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరు చూసుకుంటే 10 ఉంది కాబట్టి ఒక 3 కలుస్తాయంటున్నారు. 13. అండ్ కడప కూడా 10 ఉంది. అక్కడ కూడా ఒక 3, 4 కలుస్తాయి. కడపలో కూడా కొన్ని పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి ఓటర్ల సంఖ్య పరంగా. అక్కడ ఒక 13 లేదా 14 అవ్వచ్చు. ఇక చిత్తూరు, కర్నూలు, అనంతపురం మాత్రం జనాభా పరంగా ఎక్కువ ఉన్న పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఉమ్మడి అనంతపురంలో 14 ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ కలుస్తాయంటండి. 23, 24 వరకు అవ్వచ్చు. ఇక కర్నూలులో కూడా అంతే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా కొన్ని పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కువ ఓటర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. అండ్ విస్తీర్ణం పరంగా పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి. భౌగోళిక స్వరూపాలు మార్చాల్సిన నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఒక 20 లేదా 21 అవ్వచ్చు నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత. అండ్ చిత్తూరులో కూడా అంతే సేమ్. ఇప్పుడు చిత్తూరులో పొంగనూరు నియోజకవర్గం ఒకటి. ఈ చివరి నుంచి ఆ చివరికి పెద్దది ఉంటుంది. అండ్ తంబలపల్లి, మదనపల్లి అవి కూడా అంతే. సో, ఇలా ఈ నియోజకవర్గాలన్నీ కూడా రూపురేఖలు, భౌగోళిక స్వరూపాలు మారిస్తే ఉమ్మడి చిత్తూరు కూడా ఒక 22 నియోజకవర్గాల వరకు అయ్యే అవకాశం ఉంది అంటున్నారనమాట. అంటే ఇక్కడ సో, రాష్ట్ర వ్యాప్తంగా 175ని 263 చేస్తున్నారు కాబట్టి అన్ని చోట్ల సగానికి సగం పెరుగుతాయి అనుకోకూడదు. అక్కడున్న జనాభా ప్రాతిపదికన అక్కడున్న ఓటర్ల సంఖ్య ఆధారంగా పెరుగుతాయి. కాబట్టి ఎక్కువగా యాడ్ అయ్యే అంటే కొన్ని జిల్లాల్లో 60% నియోజకవర్గాలు యాడ్ అవ్వచ్చు. కొన్ని జిల్లాల్లో 30% నియోజకవర్గాలే యాడ్ అవ్వచ్చు. అలా 30% నియోజకవర్గాలు మాత్రమే యాడ్ అయ్యేవి మాత్రం శ్రీకాకుళం, విజయనగరం లాంటివి ఉంటే, బాగా ఎక్కువ యాడ్ అయ్యేవి మాత్రం గుంటూరు, అనంతపురం, చిత్తూరు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండొచ్చు అనమాట. అలాగే కృష్ణా అండ్ ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ఇలా ఉండొచ్చు. సో, ఇది చాలా కాంప్లికేటెడ్ లెక్క. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. సో, అందుకే జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత, కొత్త జనాభా లెక్కలు వచ్చిన తర్వాత జనగణన 2027 జూన్కు పూర్తవుద్ది. ఇమీడియట్‌గా ఆ ప్రాథమికంగా లెక్కలు వస్తాయి కాబట్టి అప్పుడు పునర్విభజనకు సంబంధించి కసరత్తు ప్రారంభమవుద్ది. 2027 డిసెంబర్ నాటికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది పునర్విభజన. ఇది ఫస్ట్ వాళ్ళు చూసేది జనాభా సంఖ్య. ఆ తర్వాత ఓటర్ల సంఖ్య చూస్తారు. ప్లస్ అప్పుడు ఈ భౌగోళిక స్వరూపాలు, దూరము, దగ్గర ఇదంతా కూడా చూస్తారనమాట. సో, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది ఈ లెక్క. సో, దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దనేది. థ్యాంక్ యూ.